అనంతపురం జిల్లా తాడిపత్రిలో జూదాగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సజ్జలదిన్నె గ్రామ శివార్లోని పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసిన పోలీసులు 11 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే అరెస్టు చేసిన నిందితులను పోలీసులు బస్టాండ్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నడిపిస్తూ తీసుకెళ్లడం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. జూదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని, తాడిపత్రిని జూదా కేంద్రంగా మార్చాలనుకుంటే ఇలాంటి కఠిన చర్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు ఘాటుగా హెచ్చరించారు. మేము ఈ రోజు నుండి ఎక్కడైనా పేకాట ఆడకూడదని గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. పేకాట ఒక చట్ట విరుద్ధమైన మరియు సమాజానికి హానికరమైన చర్య అని తెలుసుకొని దానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాము. పేకాట వల్ల కలిగే ఆర్థిక నష్టము, కుటుంబ సమస్యలు, సామాజిక అవమానాలను గుర్తించి మా జీవితము సక్రమంగా నడిచేందుకు కృషి చేస్తాము. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ పేకాటలో పాల్గొనము. అలాగే ఇతరులను కూడా పేకాట ఆడకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తాము. చట్టాలను గౌరవిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరిస్తాము. ఈ ప్రతిజ్ఞను మేము స్వచ్ఛందంగా పూర్తి అవగాహనతో చేస్తున్నాము. మేము